భాషలో మాట్లాడితే నేను మంచిగా వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ట్రాన్స్లేట్. చక్రవర్తి, నేను ఆపరేషన్ అరుణారెడ్డి ఫిల్మ్లో అరుణారెడ్డి మెయిన్ క్యారెక్టర్ చేశాను. మీరు అరుణారెడ్డి గారు కదా? కానీ మీరేంటండి ఇంత తెలంగాణ ఎట్లా మాట్లాడేస్తున్నారు ఏంది సార్? మీరేమో హిందీలో మాట్లాడమన్నారు, నేనేమో తెగ ప్రిపేర్ అయిపోతున్నాను అట్లా హీరోతో ఎట్లా మాట్లాడాలి ఏంటి అని. మనమేమో తెలుసు కదా మీకు, భయ్యా తోడా పాస్ దాలో బ్యాచ్ హిందీ, మేడం ఏమో చాలా మాట్లాడేస్తారు హిందీలో అని చాలా ప్రిపేర్ అవుతున్నాను. కానీ సో హ్యాపీ. తెలంగాణ బిడ్డ, ఒక్కసారి మీరు మా కోసం ఒక్క డైలాగ్. Now I need translation. For sure. నేను ఉన్నాను కదా ట్రాన్స్లేట్. I'm good with 2 lines. After that I need. మీరు 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 హిందీలో చెప్పండి, నేను ఉన్నాను కదా మంచిగా ట్రాన్స్లేట్ చేస్తా. Thank you so much. I would like to thank each and every one of you present in this room today. ఈ వేదికపై ఉన్నటువంటి అందరికీ మిత్రులకి అందరికి కూడా వెల్కమ్ అని చెప్తుంది మేడం. Aruna Reddy, Operation Aruna Reddy is releasing. हिंदी में बात करो ना. Okay. Operation Aruna Reddy 17th July की रिलीज. Booking started II. Trying in Telugu. ఇది హిందీ అనుకో, నేను Booking already started II. నేను ఇది హిందీ అనుకోని బుకింగ్ స్టార్ట్ అయినాయి అంటే ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తున్నావు. మీరు తెలుగులోనే చెప్పేసిండ్రా. मल्टीलिंगुअल एक्ट्रेस, मैं मल्टीलिंगुअल एक्ट्रेस हूँ ना, तो एक ही साथ में सब लैंग्वेजेस साथ में बोल दूंगी. ఏక సెకండ్ లో మీ అందరికీ అర్థమవుతుంది అంటుంది మేడం, అంతేనా? కాదా, తప్పు చెప్పినారా నేను? बट ऑनेस्टली थैंक यू सो मच. और सबसे पहले सर, थैंक्स अ लॉट फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी टू प्ले अरुणा रेड्डी. मतलब मैं तहे दिल से थैंक्स मेनी थैंक्स. మేడం నేను చాలా బాగా ట్రాన్స్లేట్ చేసినందుకు నాకు చాలా థ్యాంక్స్ చెప్తుంది, అంతేనా మేడం? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఈ సినిమా గురించి ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడు. One more thing I just want to say. So as you know, मैं पहले भी बोल चुकी हूँ कि सिनेमा वर्ड ऑफ माउथ से मुझे लगता है आजकल बहुत ज़्यादा हिट होता है. तो आप जहाँ भी जाते हो हर जगह इस मूवी के बारे में बात कीजिए. ऑपरेशन अरुणा रेड्डी जैसे मैं कर रही हूँ फ्रॉम आई थिंक फ्रॉम एवरी अदर शूटिंग तो मैं जिससे भी मिल रही हूँ मैं सबको दिखा रही हूँ कि मैं ये पिक्चर कर रही हूँ. प्लीज़ आप अपने घर पे, फैमिली में, फ्रेंड्स में, कलीग में सबको बताइए. ऑपरेशन अरुणा रेड्डी जिंदाबाद. ఆపరేషన్ అరుణారెడ్డి, ఆపరేషన్ అరుణారెడ్డి जिंदाबाद. ఆపరేషన్ అరుణారెడ్డి. पोसानी सर जिंदाबाद. పోసాని సార్కి విజిల్స్ ఎట్లా ఉండాలి మనము. ఇప్పుడు మన ఇంకొక ఈ సినిమా గురించి చెప్పండి మేడం. हिंदी में बात करो, నేను ఉన్నా కదా ట్రాన్స్లేట్ చేయడానికి. बट मुझसे आप हिंदी में बात करो ना, मुझे మీరు हिंदी, आप हिंदी में बात करो, मैं तेलुगु में वाला को ट्रांसलेट कर दिया. सॉरी. ठीक है. ओके. नमस्कार मंडी. मेरा नाम काजल है और ये मेरा पहला मूवी है. ఇది నా ఇంకొక మూవీ అని చెప్తున్నారు మేడం. కరెక్టేనా సార్? हाँ, ये मेरा पहला मूवी है, फर्स्ट मूवी. ये मेरा फर्स्ट मूवी है और मैं बस थैंक यू कहना चाहती हूँ सर को, इससे ज़्यादा कुछ नहीं कहना चाहती. సినిమా గురించి మీకు, మీ సినిమాలో మీ గురించి ఒక 2 మాటలు చెప్పండి. ఏ సినిమా అయినా సినిమామో కరెక్ట్ చెప్తాను సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. మీరు అట్లా చూస్తూ నిల్చకపోతే ఒక 2 హెల్ప్ చేయొచ్చు కదా సార్ నాకు. हाँ सर, मूवी में सर ने झेला है ना मुझे, यहाँ आप झेलोगे मुझे. अभी ఏం మాట్లాడిందో అర్థం కాలేదు, కానీ ఈ సినిమాలో మేడం కి ఈ పాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. 17th అయితే థియేటర్స్ కి వెళ్ళి తప్పకుండా చూడండి అని మేడం అయితే చెప్తున్నారు. మీ అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు? ఓకే, థ్యాంక్ యూ थैंक यू. ఇప్పుడు సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? అరే సార్ మీకోసం నేను అటు ఇటు వెళ్ళిపోతున్నాను సార్.
సార్ ఫస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి సార్. నేను అన్ని అడిగే ముందు ఒక క్వశ్చన్ అడగాలి సార్. నేను మామూలుగా సీరియస్గా ఉంటే ఏంది అట్లా సీరియస్ ఫేస్ పెట్టుకొని ఉంటావు అని అంటారు. మీరు ఇంత సీరియస్ ఫేస్ లో కూడా ఇట్లా కామెడీ ఎట్లా తీయగలుగుతున్నారు సార్? సినిమాలు ఎట్లా తీయగలుగుతున్నారు సార్ మీరు? అట్లా 5 సినిమా తీసా. ఇంకొక క్వశ్చన్ సార్. ఇవాళ రేపు అమ్మాయిలకి ఇట్లా చీర కట్టుకొని ఇప్పుడు నాలాగా ఇట్లా మంచిగా రెడీ అవ్వడం అంటే వస్తలేదు సార్. మీరు చీర కట్టుకొని డాన్సులు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. ఇట్లా సార్ ఇట్లా మీరు ఆడవాళ్ళ చీర గురించి, నా గురించి, రాశారు గురించి చేస్తారు. లేదు సార్ లేదు. మంచి క్వశ్చన్ ఉంది. చెప్పండి సార్, ఈ సినిమా గురించి ఒక 2 మాటలు మా ఆడియన్స్ గా చెప్పండి. ఎట్లా ఉండబోతుంది సినిమా? ఆల్రెడీ మీరు ఒక సినిమా తీస్తున్నారంటేనే అందులో మీ యాక్టింగ్ ఉంటది. మిమ్మల్ని ఏ రోల్ అంటే మిమ్మల్ని ఒక డైరెక్టర్ గా నేను అభినందించాలా, రైటర్ గా అభినందించాలా ఎట్లా తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు హీరోగా ఈ సినిమా గురించి ఒక 4 మాటలు మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం. ఆపరేషన్ అరుణారెడ్డి. నేను 100 సినిమాలు రాశా రైటర్గా, ఆర్టిస్ట్గా కాకుండా డైరెక్టర్గా 8 సినిమాలు చేశా. ఇది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే స్టోరీ రాయాలని ఒక ఆలోచనతో ఈ సినిమా చేశాను. ఇందులో ఎక్కడ ఒక్క వల్గర్ కానీ థింగ్స్ కానీ చాలా ఏమీ క్లియర్గా ఆలోచించి మరీ డైలాగ్స్ రాసే సినిమాలో ఇది నాకు బాగా నచ్చిన సినిమా. చిన్న సినిమా. ఈ సినిమా నేను తొందరగా చేయటానికి, ఇది ఫస్ట్ కాపీ తీయటానికి 17వ తారీఖు ఈ సినిమా స్టార్ట్ అవడానికి, రిలీజ్ అవడానికి కారణం నా మిత్రులు పెద్దగారు శ్రీనివాస్ గారు, ఉగాండా శ్రీనివాస్ గారు, నిర్మాత. నేనెప్పుడు ఆయన 17 నుంచి నేను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడూ నేను వచ్చినా కానీ, నన్ను చూసినా కానీ నవ్వుతూ సంతోషిస్తూ ఉంటాడు. నేను సినిమా చేస్తున్నాను అనగానే తనే నేను నిర్మాతగా ఉంటా, మళ్ళీ బెస్ట్ ఆఫ్ లక్, సినిమా చేయని ఈ సినిమా ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఒక్కసారి నిర్మాత సంవత్సరం కలిసి తెలిసిన అతను. ఈ సినిమాని మీరు అందరూ ఆదరిస్తే సంవత్సరానికి 2 సినిమాలు సేమ్ కాంబినేషన్లో తీయాలనుకుంటున్నాం. సంవత్సరానికి మినిమం 2 సినిమాలు. థ్యాంక్ యూ సార్. సార్ ఎక్కువ డేట్ జూలై 17వ తారీఖు రిలీజ్ అవుతుంది. మేడం 2 మాటలు చెప్పమంది. ఆకలివుతుంది, తిందాము. ముందుగా విచ్చేసిన పత్రికా విలేకరులకి, సినీ బృంద సభ్యులకి, ఆప్తులకి, ఆత్మీయులకి అందరికీ స్వాగతం అండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా గమ్మత్తైన కథ, అద్భుతమైన కథనం. సార్ గారి రచన ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అటువంటిది ఆయన మళ్ళీ అరంగేట్రం చేస్తూ రెండోసారి మళ్ళీ పోసాని సార్ 2.0 లాగా మళ్ళీ రీఎంట్రీతో వస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఎంత కేర్ఫుల్గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఉంటారు. సో కథ మాత్రం చాలా బాగుంటుంది. మీ అందరూ ఈ సినిమాను చూసి ఆదరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నన్ను ఆఫీస్కి పిలిపించినప్పుడు స్క్రిప్ట్ని ఒక 15-20 వర్షన్స్ రాశారు. ఆపరేషన్ అరుణారెడ్డి. అన్నయ్య చాలా కాన్ఫిడెంట్గా తీస్తున్నాను, చాలా రోజుల తర్వాత ఒక మంచి గొప్ప కథతో వస్తున్నాం అన్నయ్య, ఇవన్నీ ఉన్నాయి అన్నయ్య అనేసి ఇన్ని పేపర్లు చూపించాడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. నేను చాలా ఆశ్చర్యపోయాను. దాంతోపాటు దాంట్లో లిరిక్స్ రాసి పెట్టారు, డైలాగులు, లిరిక్స్, ఎవ్రీథింగ్ పేపర్ టు పేపర్ రాశారు. కథ నేరేట్ చేసినప్పుడు నేను అనుకున్నాను డ్యామ్ షూర్
అరుణారెడ్డి హిట్ కొడుతున్నామండి మనం అని చెప్పాను సార్. ఎన్నో గొప్ప హిట్లు ఇచ్చిన పోసన గారితో నేను పని చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఒక సాంగ్ పాడిపించే అదృష్టం కూడా నాకు కలిగింది. అదే సాంగ్ నేను మీకోసం పాడతాను. సార్ కూడా పాడారు దీంట్లో. ఇల్లాలు దేవతలే నాకెంతో ప్రాణంలే, నన్నెంతో మెచ్చి నా వెంట వచ్చి మనసంతా ఇచ్చేను. ఇల్లాలు దేవతలే నాకెంతో ప్రాణంలే. ఇది సార్ దగ్గర కూర్చొని ట్యూన్ చేసి ఇచ్చాను. థ్యాంక్ యూ అండి. ఇలాంటి గొప్ప సినిమాకి పనిచేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇప్పించిన మా డైరెక్టరు ఆల్ ఇన్ వన్ మా పోసాని గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎంటర్ కృతజ్ఞతలు చెప్తున్నాను. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుస్తాం. జై అరుణారెడ్డి. జై అరుణారెడ్డి. థ్యాంక్ యూ. మాటలు రావట్లేదు సార్. సో సార్ గురించి చెప్పాలంటే సార్తో పాటు ఒక 4 years నుంచి జర్నీ చేస్తున్నా. చాలా అంటే చాలా నేర్చుకున్నా. సార్ మొన్న ఒక మాట అన్నారు ఒక వీడియోలో. ఆ మాట నా మనసు కుదిపేసింది సార్. నువ్వు చచ్చిపోయే వరకు ఇద్దరం కలిసి సినిమాలు చేయాలన్నారు. అసలు అది నిజంగా అంత పెద్ద మాట అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. ఎప్పటికీ రుణపడి ఉంటా. మీ దగ్గర చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తా. అండ్ సార్తో పాటు నా టీం, నా కెమెరా డిపార్ట్మెంట్, ఫోకస్ ఫ్లోర్ విజయ్ కానివ్వండి, శ్రీకాంత్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మహేష్ వర్మ చాలా సార్ దగ్గర నేనే పెట్టించాను. సో నిజంగా నమ్మకంగా సార్తో ఎప్పుడు జర్నీ చేస్తే వాళ్ళు సార్కి అన్నిట్లో హెల్ప్ చేస్తున్నారు. నిజంగా మీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ యాక్చువల్గా అందరూ వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్టులు అందరూ కూడా రాకపోయినా అర్థం చేసుకుని మీరు యాక్టింగ్ చేశారు అందరూ. అండ్ ప్రతి ఒక్కరికి ఇందాక సార్ చెప్పినట్టు సార్ అన్నారు కదా, ఆ 2 ఏంటో July 17 చూస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.